కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఒక గెజిట్లో జనగణనలో కులగణన చేస్తా అని చెప్పి జనవరి 22 తారీఖున రిలీజ్ చేసింది. అందులో 33 కాలంలను పెట్టింది. కానీ అందులో 12వ కాలంలో ఎస్సీలు, ఎస్టీలు, అదర్స్ అనేది పెట్టింది. వాస్తవానికి ఎస్సీలని మీరు లెక్క చేస్తున్నారు, ఎస్టీలను లెక్క చేస్తున్నారు. ఓబీసీలు ఎక్కడ పోవాలి? ఓబీసీ అనే కాలంని మీరు పెట్టాలా వద్దా? ఓబీసీల మీద మీకు చిత్తశుద్ధి ఉందా లేదా? ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో 27 మంది కేంద్ర మంత్రులు ఉన్నారు. ప్రభుత్వంలో 27 మంది కేంద్ర మంత్రులు ఉన్నారు. ఈ భారతదేశంలో 70 కోట్ల మంది బీసీలు ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 2.5 కోట్ల బీసీలు ఉన్నప్పటికీ కూడా బీసీల మీద ఇటు కేంద్ర రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము నాంచుడు ధోరణి, అటు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నాంచుడు ధోరణి. మీరు జనగణన చేస్తూనే కులగణన చేస్తాను మీరు హామీ ఇచ్చారు కదా. 2021లో చేయాల్సిన జనగణనని ఇప్పటి వరకు తాసారం చేస్తూ జనవరి 2026లో చేస్తా అన్నారు. 26లో చేస్తా అన్నప్పుడు మీరు జనగణన చేయండి, జనగణనలో కులగణన చేయండి, కులగణనలో ఎస్సీలో చేయండి, ఎస్టీలో చేయండి, బీసీలో చేయండి, అదర్స్ చేయండి, అందరిది చేయండి. కానీ మీరు ఎస్సీలది, ఎస్టీలది, అదర్స్ చేస్తే ఓబీసీలు ఎక్కడ పోవాలి? 60% ఉన్న ఓబీసీలు ఎక్కడ పోవాలి? స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు అనేటోళ్ళే అందరు అగ్రవర్ణాలు, రెడ్లు, వెల్మలు వీళ్ళే ఉన్నారు. ఇప్పటికి కూడా మాకు 42% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిగా మాకు దోషి. కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా గద్దెనెక్కి ఇప్పటికి కూడా దాని మీద తాత్సారం చేస్తూనే ఉంది. అది కోర్టు పరిధిలో ఉంది అని చెప్పేసి దాన్ని నాన్చోడు ధోరణి వేస్తుంది. ఇక ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం కూడా అదే 27 మంది మంత్రులు ఉన్నారు. మంత్రులు కూడా కనీసం పెదవి విప్పుతలేరు, వాళ్ళ పదవుల కోసం పెదవి విప్పుతలేరు మంత్రులు కూడా. మరి బీసీల పక్షాన మీరు గెలిచిరు కదా, బీసీల అని చెప్పుకుంటున్నారు కదా. మీరు బీసీలు అయినప్పుడు, బీసీల పక్షాన ఉన్నప్పుడు ఓబీసీ కాలం ఎందుకు పెడతలేరు? ఓబీసీ కూడా జనగణనలో కులగణన చేస్తున్నప్పుడు ఓబీసీల గణనను కూడా చేయాల్సిందే ఉన్నదా లేదా? అసలు మీకు బీసీలు అని చెప్పుకునేకే మీకు ఇంతనన్న అర్హత ఉన్నదా లేదా? సాక్షాత్ ప్రధానమంత్రి ఉన్నాడు కదా, ప్రధానమంత్రి నేను బీసీని అని చెప్పుకుంటున్నాడు కదా. మీరు ఎందుకు మరి ఓబీసీ కాలం ఎందుకు పెడతలేరు? ఓబీసీలో ఈ దేశంలో ఉన్న 70 కోట్ల మంది ఓబీసీలు ఓన్లీ ఓటు వేసే యంత్రాలేనా? వీళ్ళకి ఏం యోగక్షేమాలు అవసరం లేదా? నిన్న నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ సాక్షిగా బడ్జెట్ రిలీజ్ చేసింది 2026-27కి. బడ్జెట్ రిలీజ్ చేస్తే కూడా 60% ఉన్న ఈ ఓబీసీలకి 1/2% కూడా బడ్జెట్ లేదు. ఎందుకండి? ఇంకా